అగ్రకులస్తులని రాజకీయాల నుండి బహిష్కరించాలి అంటూ కూడా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. అయితే విజయవాడ రాజకీయాలని కూడా ఇటు కమ్మ సామాజిక వర్గమే ఎక్కువగా కూడా ఎక్కువ టాప్ ప్లేస్లో ఉంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి అని చెప్పొచ్చు. అయితే విజయవాడకు సంబంధించి కూడా కమ్మ సేవా సమితి ఉపాధ్యక్షులు ప్రస్తుతం మనతో గుమ్మడి రామకృష్ణ గారు అయితే ప్రస్తుతం ఉన్నారు. సరే ఏంటి అంటే ఒక బీసీవై పార్టీ ఏదైతే కొత్తగా పెట్టిన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతుంది అని చెప్పొచ్చు. అయితే అగ్రకులస్తులు ఖచ్చితంగా రాజకీయాల నుంచి బహిష్కరించబడాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారు? ఆయన రకంగా మాట్లాడాల్సిన పద్ధతి కాదు. వాళ్ళ కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసం మాట్లాడి ఉంటాడు ఆయన. గతంలో ఈ రాష్ట్రంలో అనేక మంది రోసీ గారు పరిపాలించారు, దామోదరం సంజయ్ గారు పరిపాలించారు, అలాగే మరి అంజీ గారు పరిపాలించారు, అనేక మంది అన్ని కులాలు పరిపాలించారు. కుల ప్రాతిపదికన ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరు కూడా ఒక కులంగా ప్రతినిధిగా ఓట్లేసి ఆ కులంతో గెలవటం అనేది సాధ్యపడే పని కాదు. మొన్న 56.96% వచ్చిందంటే కూడకి అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తేనే గెలిచారు వాళ్ళు. ప్రజల్లో మెప్పు పొంది వాళ్ళకి విధానాలు చెప్పి ఆచరణ సాధ్యంగా ఉంటే అట్లా గెలుస్తారు. కానీ కుల ప్రాతిపదికగా ఆ కులం వాళ్ళు ఓట్లు ఏ కులం వాళ్ళు కూడా ఆ కులం ఓట్లు వేయరు. మంచి అభ్యర్థి అయితే అందరూ ఆమోదిస్తారు, గెలుస్తారు. అంటే చంద్రబాబు గారి హయాంలో ఆధిపత్య పోరులో భాగంగా కమ్మ వాళ్ళకి ఎక్కువగా భూములు కూడా కేటాయించారు అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దానికి ఏం చెప్తారు? అది కరెక్ట్ కాదు. అసలు కుల ప్రాతిపదికగా చేయలేదు కదా. సంస్థలో వాళ్ళ యొక్క బయోడేటా తీసుకుని వాళ్ళ యొక్క ఫ్లాష్ బ్యాక్ తీసుకుని అవన్నీ చేశారు. కానీ కుల ప్రాతిపదికన ఎక్కడ కూడా చేయలేదు. భూములు కేటాయింపు లేదు అసలు. అది అబద్ధం, అది కరెక్ట్ కాదు. అది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కమ్మ కులంతో పాటు ఇంకొక కులం అగ్రకులంలో ఉన్న వాళ్ళే ఎక్కువగా పాలిస్తూ ఉన్నారు, వీళ్ళదైనా రాజ్యం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పని. అది యాదృచ్ఛికంగా జరిగిన విషయం. కానీ అంతేగాని ఇప్పుడు డామినెంట్ క్యాస్ట్ ఉన్నప్పుడు జనరల్గా ఆ క్యాస్ట్ కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా భూమి వాళ్ళ చేతిలో ఉంటుంది, డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది, వ్యాపారాల చేతిలో అది జరుగుతుంది. కానీ ఒక కులం ప్రాతిపదికగా పలానా కులమే పరిపాలించాలి ఈ రాష్ట్రాన్ని, లేకపోతే మిగిలిన కులాల ఇలా ఉండాలని చెప్పి అట్లా ఎక్కడ ఉండదు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఎవరి ఎబిలిటీని బట్టి, ఎవరి సమర్థతను బట్టి వాళ్ళు రాజకీయాల్లో పైకి వస్తారు. కానీ అందరూ కమ్మారు, అందరు రెడ్లు అట్లా ఉండదు. అసలు అది చెప్పడే కదా. అది బీసీ కులాలని తొక్కివేసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళే ఎక్కువగా పాలిస్తున్నారని కూడా ఆయన. మొన్న బీసీ కులాలు ఓట్లు ఇస్తేనే మరి అంత పర్సెంటేజ్ ఓట్లు వేసి మరి 164 సీట్లు వచ్చింది. కానీ అన్ని కులాలు వేశారు, బీసీలు, ఎస్టీలు అన్ని సర్వజన కులాలు వేశారు. వేస్తేనే అంత ఓటు వచ్చింది, గెలవడం జరిగింది. కానీ అది తప్పు. అంటే అలా మాట్లాడకూడదు. రాజకీయాలు కులాల ప్రస్తావన తీసుకురాకూడదు. అది మంచి పద్ధతి కాదు. అది ఎవరికీ మంచిది కాదు. అది ఆయన వాళ్ళ క్యాడర్ని వాళ్ళని ఉత్సాహపరచడం కోసం అలా మాట్లాడి ఉంటాడేమో. దాని గురించి అసలు మనం అసలు చర్చ పెట్టుకోవడం, ఇట్లా డిస్కషన్ చేసుకోవడం ఇది కూడా మంచి పద్ధతి కదా. అది కమ్మ కులంలో కానీ ఇతర కులాల్లో ఏదైతే అగ్ర కులాల్లో బినామీలు ఎక్కువగా వాళ్ళ కులస్తులే ఉంటారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు కదా. దానికి ప్రతి సందర్భంలో ప్రతి మాటకి మనం కౌంటర్ ఇచ్చి అలా మాట్లాడటం కూడా ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ. అసలు మనం మాట్లాడే ఈ విషయాల మీద అసలు ముందు ఇక కుల ప్రస్తావన చేసుకోవడం, కులాభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ కులాల గురించి ఇతర గురించి కించపరిచే మాట్లాడటం అది చాలా తప్పు. అది మంచి పద్ధతి కాదు. అది ఎవరు మాట్లాడడం కూడా తప్పు. అది ఓకే, ఇది పరిస్థితి. మొత్తం మీద కులం ప్రస్తావన ఎందుకు వస్తోంది? ఖచ్చితంగా అందరూ ఓట్లు వేస్తేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి అగ్రకులాలు అనేది ఎప్పుడో యాదృచ్ఛికంగా జరిగింది తప్పితే ఖచ్చితంగా ఈ పార్టీలే రూల్ చేస్తాయి అనేది ఎక్కడా లేదు, రాదు. ఖచ్చితంగా బీసీలకు కూడా ఛాన్స్ ఉంటుంది అని కూడా మనతో గుమ్మడి రామకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.